అతనొక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సామాన్యుడు. కష్టాలు తెలుసు, బాధలు తెలుసు. నటుడిగా 1996లో సినిమాల్లో అడుగుపెట్టిన వ్యక్తి తనకంటూ ఒక వైవిధ్యమైన శైలి అలవర్చుకొని కఠోరమైన శిక్షణతో తనను తాను విభిన్నమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకొని ప్రజల్ని చైతన్యవంతులుగా చేసేందుకు సినిమాలను ఒక వారధిగా చేసుకున్నారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళని. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఏ మేరా జహా అన్నా, మారాలంటే లోకం అని చెప్పినా ఇవన్నీ తనలోని సామాజిక స్పృహకు నిదర్శనం. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. I'm a big fan of Pawan Kalyan. Very big fan of power star Pawan Kalyan. నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్. నా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఈ కట్టె కాలే వరకు కళ్యాణ్ ఫ్యానే మనం. చెప్పనా వీళ్ళంతా ఎందుకు దండం పెడుతున్నారు? కోసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు? ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది. అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. సినిమా నటుడు కొన్ని కోట్ల మంది అభాగ్యులకు అండగా నిలబడగలడా? కొళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలను ప్రక్షాళన చేయగలడా? సమాజాన్ని నిర్మించగలడా? దేశ భవిష్యత్తును మార్చగలడా? కష్టం, చాలా కష్టమని అతనికి తెలుసు. ఆ దారిలో ముల్లుంటాయని తెలుసు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, మోసాలు, బెదిరింపులు, అవమానాలు, వ్యక్తిగత దాడులు ఉంటాయని తెలుసు. అన్ని తెలిసినా కూడా సర్వ సుఖాలను వదిలి, కుటుంబాన్ని విడిచి, కోట్ల రూపాయల సంపాదనను వదులుకొని ఈ ముళ్ల దారినే ఎంచుకున్నాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం. దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకొచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకొస్తామంటూ ముందుకొచ్చిన పవన్ ఆచరణలో చేసి చూపించారు. మరి పవన్ ఫార్ములా వర్కౌట్ అవుతోందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. మనకి వచ్చిన ప్రతి ఓటు అది నాకు ఒక 100 ఓట్లతో సమానం. నాకు అంత గుండెల్లో పెట్టుకుంటాను నాకు వచ్చిన ప్రతి ఓటు. అడిగారు చాలా మంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక 4 వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను
చేశారు శివతాండవమే. ఈ సమయం గమనం మలిచే మలుపులా పదా. మనల్ని ఎవరు రాయలేదు నేను తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నా. 6 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో. భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదే జరుగుతుంది. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తు కట్టుకో. అధ్యాపకానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం గతంలో ఎన్నడూ లేనంతగా మెజారిటీగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం. 175 సీట్లు పోసిన వైసీపీ కేవలం 15 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. 21 సీట్లలో పోటీ చేసింది. 20 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఏపీలో కూటమి గెలుపు సంపూర్ణం. పవన్ చెప్పిన పొత్తు మాట ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని తిరగరాసింది. YSRCP had virtually swept the state and now they've been literally routed. I don't know who did this master stroke, because credit should be given to one man called Pawan Kalyan. There were so many in BJP who did not want to have alliance with TDP. There were many in TDP who did not want to have an alliance with BJP. But Pawan Kalyan was very clear, I need Chandrababu Naidu to beat YS Jagan in Andhra Pradesh. At the same time, I need Modi ji to give that push. Without that, it won't happen. So Pawan Kalyan is the man of the match as far as Andhra is concerned. And he's the चंद्रबाबू नायडू के लिए एनडीए के दरवाजे हमेशा के लिए बंद कर दिए गए हैं. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. I am an unapologetic Sanatani Hindu.
ఆమెన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. పవన్ కళ్యాణ్ అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.